హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. ఈరోజు నేను చేస్తున్న వీడియో అండి ఇట్టిగా ఉందండి. విఎక్స్ఐ ప్లస్ సిఎన్జిది. ఈరోజు డేట్ వచ్చేసి 10వ డేటు 3వ నెల 2025. డేట్ కూడా చెప్పమంటున్నారు, అట్లాగే ఫోన్ నెంబర్ కూడా చెప్పమంటున్నారు. ఇవన్నీ చెప్పేసరికి మీకు లేట్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఎట్లా నాకు డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే పైన కానీ మీకు నా నెంబర్ అనేది కనిపిస్తుంది నార్మల్గా. ఇంతకు మించకే లేట్ చేయకుండా మీకు ఫుల్ వీడియో డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంటాను. ఇది ఒరిజినల్ వెహికల్, నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం వస్తే సార్. ఇది మీరు ఎవరు స్కిప్ చేసి చూడకండి, స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం కాదు. ఇంకొకటి ఏంటంటే, నేను వెహికల్ డీటెయిల్స్ చెప్తా కదా మీకు. సపోజ్ మీరు నన్ను నమ్మకండి, డైరెక్ట్ వచ్చి మీరు వెహికల్ చూసుకున్నాక వెహికల్ ఓకే అనిపించినాక మీరు నన్ను అప్పుడు చెప్పండి ఓకే ఉంది వెహికల్ అని చెప్పేసి. అట్లా అని చెప్పేది ఏదైనా డైరెక్ట్ మాట్లాడుకుందా, ఫ్రంట్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరు డబ్బులు పెడతారు, దానికి న్యాయం నేను చేస్తా అంతే. ఓకేనా సార్? ఇంకొకటి ఏంటంటే కమిషన్ అంట సార్. నేను డీల్ ఒకేనాక మాత్రమే కమిషన్ తీసుకుంటాను నేను. సరే, ఇంకెవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. నా వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక్కసారి ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే నన్ను కూడా కొంచెం పైకి లేపండి మీ సపోర్ట్తోని. అంటే నా ఒరిజినల్ ఏందో మీరు కూడా చూపిస్తా, చూడండి. మీరు కూడా చూసి తర్వాత చెప్పండి. ఓకేనా సార్? ఓకేనండి. ఇది మన దగ్గరకు వచ్చిన అమ్మకానికి వెహికల్. ఇది మారుతి సుజుకి ఇట్టిగా విఎక్స్ఐ ప్లస్ సిఎన్జి. ఇది మన నెంబర్, ఈ ఛానల్ పేరు. డైరెక్ట్ దీన్ని యూస్ మాత్రం అస్సలు చేయకండి, ఎందుకంటే దానివల్ల మీకు యూజ్ లేదు, నాకు యూజ్ లేదు అని చెప్తాను నేను. సరే, ఒక్కసారి అయితే మీరు బయట చూసుకోండి. మీకు ఎక్కడ డెంటు పెయింట్ అది కూడా చెప్తుంటాను. చిన్న చిన్నగా డెంటు మాత్రం, స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఒక డెంట్ ఉంది చిన్నగా. ఇటు సైడ్ చూసుకుంటే మాత్రం చిన్నగా కలర్ షేడ్ మాత్రం ఉంది. మీరు కొంచెం గమనిస్తే మీకు కూడా తెలుస్తుంది. ఇది మీరు చూడకపోతే మాత్రం ఏం చేయలేను సార్ నేను. తర్వాత మళ్ళీ అదేంద్రా ఇదేంద్రా అనుకోకుండా చూడండి ఒకసారి. చూసుకోవచ్చు, ఇటు సైడ్ కూడా మీకు ఖచ్చితంగా స్క్రాచెస్ అనేవి కనిపిస్తుంటాయి. ఇది కూడా మీరు చూడకపోతే మాత్రం దాని కూడా ఏం చేయలేదు సార్. ఇది చూసుకోవచ్చు. ఏదున్నా మీకు డైరెక్ట్ చెప్పేస్తుంటా, దాంట్లో మొహమాటం ఏం లేదు. లేకపోతే నాకు ఎవ్వరు దగ్గరోళ్ళు కాదు, ఓనర్ దగ్గరోళ్ళు కాదు, లేకపోతే వాళ్ళకు ఎక్కువ చెప్పి మీకు తక్కువ ఇప్పుడు అట్లాంటి ఏం లేదు. సరే, ఫస్ట్ అయితే ఇది చూసుకోండి. ఇక్కడ మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి. వెనక చూసుకుంటే బంపర్ సైడ్ మాత్రం చిన్న ఇక్కడ ఒకటి చిన్నగా డెంట్ లాగా ఉంది. ఇది కొంచెం గమనించుకోండి. అట్లాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి ఇటు సైడ్ కూడా చూపిద్దాం. ఇక్కడ చేసుకుంటే కింద చూసుకోవచ్చు, కింద మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి. ఇవన్నీ చెప్తున్నా నేను పిసోన్లేక కనిపిస్తున్నా సార్ కొంతమందికి అయితే, నాకు అనిపిస్తుంది. ఇది కూడా చూసుకోవచ్చు. డోర్ సైడ్, లెఫ్ట్ సైడ్ డోర్ సైడ్ చిన్నగా డెంట్ లాగా ఉంది. ఓకేనా? ఇక్కడ ఫెండర్ చూసుకోవచ్చు. ఇక్కడ ఫెండర్ సైడ్ ఇక్కడ ఒకటి, ఫెండర్ సైడ్ ఇక్కడ సైడ్ కూడా చూసుకోవచ్చు, సేమ్ అంతే ఉంది. ఇది కూడా లైట్ దగ్గర నుంచి ఇట్లా ఫెండర్కు జస్ట్గా స్క్రాచ్ పడ్డది. ఓకేనా? సరే, ఇప్పుడు మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తా చూడండి. దీని ప్రైస్ అవన్నీ చెప్తుంటాను, కాకపోతే మీరు స్కిప్ చేసి మాత్రం చూడకండి. డోర్స్ మాత్రం ముఖ్యం సార్. డోర్స్ మాత్రం ఏవి కానీ రీప్లేస్ ఏం కాలేదు, మీరు చూసుకోవచ్చు. సరే, కింద మ్యాటింగ్ కూడా చూపిస్తా, మీరు కూడా చూసుకోవచ్చు ఎట్లా ఉంటుంది ఏం కాదు. మీకు కూడా ఐడియా కావాలి కాబట్టి చూసుకోవచ్చు అండి. మ్యాటింగ్ ఓకే ఉంది. వెహికల్ మాత్రం మంచి కండిషన్ ఉన్నది. పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఇది. ఓకేనా? సరే, ఇటు సైడ్ చూపించాను కదా, మీకు అటు సైడ్ వచ్చి కూడా చూపిస్తాను. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, చూసుకోవచ్చు. మీకు ఇటు సైడ్ చూపిస్తా. ఇది మాన్యువల్ సార్, ఇది ఆటోమేటిక్ ఏం కాదు. ఇది కింద మ్యాటింగ్ చూసుకోవచ్చు, అట్లాగే సీట్లు చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సీట్ కూడా చూసుకోవచ్చు. మీకు ఏదైనా కానీ డౌట్ ఉన్నా మీరు నాకు చెప్పచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలాగే పైన రూఫ్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు దీనికి మాత్రం. ఓకేనా? ఓకేనండి. డిక్కీ, వెనక డిక్కీ ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ మీకు ఏదైనా కానీ అంటే మాడిఫై అంటే కొత్తగా ఏమైనా చేస్తారు కదా, అట్లాంటి ప్రాబ్లం ఏమున్నా కానీ చూసుకోవచ్చు. దీని రీడింగ్ వచ్చేసి 1,22,000 ఉంది సార్. ఇది షోరూమ్ ట్రాక్ ఉంది, జెన్యున్ వెహికల్. ఓకేనా? సరే, ఇప్పుడు ఇట్లా సిఎన్జి చెక్ చేసుకోవచ్చు. ఇది పెట్రోల్ ప్లస్ సిఎన్జి. ఇది పెట్రోల్ ఉంది కదా, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది పెట్రోలు, ఇది సిఎన్జి. మీకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను పిచ్చోన్ లాగా అనిపిస్తున్నా కొంతమందికి. ఓకే అండి. వెనక కింద స్టెఫింగ్ చూసుకుంటే మాత్రం ఒక 50-60% కంటే ఎక్కువ ఉంటుంది సార్, ప్రాబ్లం ఏం లేదు, వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే ఇటు సైడ్ ముందుకు వచ్చి చూపిస్తా చూడండి. మీకు రీడింగ్ కూడా చెప్తాను నేను. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, ఇది చూసుకోవచ్చు. ఇంత నీట్గా చెప్తుంటే కూడా మీరు అర్థం చేసుకుంటలేరు. మీరు నన్ను తిట్టుకున్నా మంచిదే, కాకపోతే నేను చెప్పేది మాత్రం నేను చెప్తా ఖచ్చితంగా. నేను బేసిక్ పాయింట్ ఏంటి ఎప్పుడు మిస్ అయ్యా. అందులో మీరు 3-4 చూసినా పర్వాలేదు, ఏం ఫీల్ కాను నేను, ఎందుకంటే అది తీసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి. సరే, అటు సైడ్ మొత్తం చూసినారు కదా,
చూసుకోవచ్చు. ఇది మాత్రం ఓకే ఉంది. చూసుకోవచ్చండి, ఇలా పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు. నెక్స్ట్ మీకు రీడింగ్ కూడా చూపిస్తా చూడండి. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 1,22,000 ఉంది సార్. షోరూమ్ ట్రాక్ ఉంది, జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంట్. మీరు అవసరం అనుకుంటే చెక్ చేయించుకోవచ్చు. నేను ఇంతకు మించి ఏం చెప్పలేను సార్, ఎందుకంటే చెప్పి నవ్వు రుతుంది, కానీ మీకైతే అంటే కొంతమంది అయితే అర్థం చేసుకుంటారు నా మాటను. ఓకేనా సరే. ఇది పెట్రోల్ వెహికల్ ప్లస్ సిఎన్జి కాబట్టి ఇంజన్ మాత్రం సైలెంట్ ఉంటుంది సార్, చెక్ చేసుకోవచ్చు. మీకు కూడా ఇందులో డైరెక్ట్ చూపిస్తున్నా. ఇది ఆన్లో ఉంది కానీ ఎంతో తక్కువ వస్తుంది సౌండ్. ఓకే చూసుకోవచ్చు అండి. ఇది ఆపరణ ఓకే ఉంది, మీకు ఇందులో కూడా చూపిస్తాను. షో పట్టి కూడా ఓకే పర్ఫెక్ట్ ఉంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఇది కూడా ఓకే ఉంది. అంటే ఇక్కడ మాత్రం ఏ డ్యామేజ్ లేదు. ముంగట బాగా చెక్ చేసుకుంటే మాత్రం బాగా దగ్గర ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కొంచెం చిన్న చిన్నగా డెంట్ మాత్రం ఉన్నది. మీకు ఇది పర్ఫెక్ట్ క్లియర్ చేసేసిన. సరే ఒకసారి లైట్ల విషయానికి వస్తాం. హెడ్ లైట్ ఓకే ఉంది సార్, ఇండికేటర్ ఓకే ఉంది. కింద ఇటు సైడ్ మాత్రం ఫోక్ ల్యాంప్ రావట్లేదు. ఇందులో ఎక్స్ట్రా అంటే సరే ఈ లైటింగ్స్ చూసిరా ముంగట ఇందులో మాత్రం లైటింగ్స్ ఎక్స్ట్రా. అవి హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది. ఓకే నా కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. ఓకే ఇక దానికి మనం ఏం చేయలేం రాకపోతే. సరే మిర్రర్ సైడ్ తీసుకున్న మాత్రం మిర్రర్ సైడ్ ఒక పర్ఫెక్ట్ ఉన్నాయి. దీనికి మాత్రం డబల్ కీస్ ఉన్నాయి సార్, దీనికి డబల్ కీస్ ఉన్నాయి. దీనికి ఇన్సెన్స్ మాత్రం లేదు. ఓకేనా ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇక మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా చూడండి. బ్యాక్ సైడ్ ఏది కానీ డ్యామేజ్ ఏం లేదు. ఇండికేటర్ చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉంది, ఏది కూడా డ్యామేజ్ లేదు. మీకు డైరెక్ట్ డ్యామేజ్ ఉంటే కూడా చెప్పేస్తాను నేను, అందులో ప్రాబ్లం ఏం లేదు, మొహమాటం ఏం లేదు. మీరు డబ్బు తీసుకుంటురా లేకపోతే ఉట్టే తీసుకుంటురా అని అది సెకండ్ మ్యాటర్, అదే కదా. ఫస్ట్ అయితే వెహికల్ అయితే కండిషన్ ఉన్నదో మీకు చూసుకోవాలి. ఓకే ఫస్ట్ అయితే ఒకసారి ఇప్పుడు గ్లాస్ చెక్ చేసుకుందాం. గ్లాస్ తీసుకుంటే ఇక్కడ సిఈ ఉంది సార్, ఇది సి వర్షన్ ఉంది. మీకు ప్రతి చూపిస్తా. ఇక్కడ సిసి ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా సిసి ఉంది. ఏ గ్లాసు డ్యామేజ్ అయ్యి మీకు ఇలా తెలిసిపోతుంది సార్, నేను చెప్పనవసరం అవసరం లేదు. ఇది కూడా సేమ్ సిసి ఉంది చూసుకోవచ్చు. స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, మీరు ఖచ్చితంగా గమనించుకుంటే మీకు కూడా తెలిసిపోతుంది. బంపర్ నుంచి డిక్కీ వరకు మాత్రం నాన్ యాక్సిడెంట్ సార్. మళ్ళీ చెప్తాను అనుకోకండి, నాన్ యాక్సిడెంట్. ఏది చేంజ్ అని మీకు డైరెక్ట్ చెప్పిస్తా సార్ నేను. సరే ఇప్పుడైతే మీరు ఒకసారి టైర్స్ చూసుకోండి. టైర్స్ చూసుకుంటే మాత్రం ముంగటి మాత్రం ఒక 50-60% ఉంటాయి సార్. నేను అట్లా చెప్తా, నేను ఒక 10% ఎక్కువనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు ఐడియా కోసం నేను చెప్తాను. నేను ఇడిక చూసుకున్నాక పర్లేదు బాగానే అనిపించాలి, కానీ అయ్యో ఇంకా తక్కువనే చెప్పి అనిపించేది మీకు కూడా. చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ అంతే ఉంది. ముంగటి 2 టైర్లు మాత్రం సేమ్ ఉన్నాయి, 50-60% ఉంటాయి సార్. వెనక చూసుకుంటే మాత్రం కూడా సేమ్ అంతే ఉన్నాయి సార్. 4 టైర్లు స్టెఫిను మొత్తం సేమ్ ఒకే రకంగా ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇది బ్రిడ్జ్ స్టోన్ టైర్లు ఉన్నాయి సార్ ఇక్కడ వెనక మాత్రం. ముంగటి కూడా సేమ్ అంతే ఉన్నాయి, టైర్లు మాత్రం ఓకే ఉన్నాయి. సరే లేట్ చేయకుండా ఇప్పుడు మీకు బీడింగ్ కూడా చూపిస్తా చూడండి, మీకు కూడా తెలిసిపోతాయి కదా. ఇది ఒరిజినల్ ఉంది, షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నా కదా. 1,22,000 మీరు చెక్ చేయించుకోండి. మీకు ఆర్సీ కావాలంటే ఆర్సీ పెడతా, చెక్ చేయించుకోండి. టైంపాస్ అవసరం మాత్రం చేయకండి. ఒకసారి ఇది కూడా చెక్ చేద్దాం. మీకు ప్రూఫ్ అనేది ఒకటి ఉండాలి కదా సార్, ఏ చూపించినా అని చెప్పినది ఒకటి ఉండాలి కాబట్టి నేను మీకు ఇది చూపిస్తున్నా. చిన్నగా స్క్రాచెస్ కానీ చిన్న డెంట్ కానీ మాత్రం ఉన్నాయి, అవి మీకు డైరెక్ట్ చెప్తున్నా, అందులో చెప్పకపోవడానికి ఏం లేదు. ఇది కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. నాది మినిమం సార్ ఒక 10 minutes అయితే ఉంటుంది. 10 minutes కావచ్చు, 8 minutes కావచ్చు. ఓకేనా ఇది ఒకటి చూసుకోవచ్చు, పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ మాత్రం డ్యామేజ్ లేదు, మాడిఫై చేసినా కాదు. ఓకే అండి, ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఇర్టిగా విఎక్స్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి. ఇది మోడల్ వచ్చేసి 2022 ఉంది. షోరూమ్ ట్రాక్ ఉంది, నాన్ యాక్సిడెంట్. టైర్స్ వచ్చేసి 60-70% ఉంటాయి. ఆల్రెడీ నేను చెప్పిన ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా డబల్ కీస్ ఉన్నాయి. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఒకట్లేదు సార్. మీకు ఎవరికైనా వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే తెలుసుకున్నట్టు చెప్పండి, ఆర్సీ పెడతాను. టైంపాస్కి మాత్రం చేసి ఆర్సీ పెట్టమని చెప్పేసి మాత్రం అడగకండి, ఎందుకంటే చాలా వరకు అట్లున్నారు సార్. దీని ప్రైస్ వచ్చేసి 10,60,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీరు 8-9 గంటలు మాత్రం ఫోన్ చేయకండి, టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా, నేను జెన్యూన్ చెప్తున్నా లేదు మీకు కూడా తెలిసి ఉండాలి సార్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. కొంచెం ముందుకు తీసుకెళ్ళి నన్ను కూడా చాలా కూడా కనీసం ఒక ఇయర్ లోపలన్నా ఒక 1 lakh సబ్స్క్రైబర్లు కావాలని కోరుకుంటున్నాను నేను, అది మీ సపోర్ట్తోని. ఓకేనా సార్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.